ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఈ మధ్యలో కొంచెం బీఆర్ఎస్ కు దగ్గర అవుతుండు అని అంటారు. ఇంకొకటి తీన్మార్ కేసీఆర్ మల్లన్న కోవట్టు. బీసీవాది. ఉమ్, ఆయన ఎవరికి దగ్గర కాడు, ఎవరికి దూరం కాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, ఆయన బీసీలను ఐక్యం చేయాలనుకుంటాడు. ఉమ్, మాలాంటి వాళ్ళని కూడా బీసీలను ఐక్యం చేయాలని ఒక అతను బయలుదేరిండు కాబట్టి ఆయనని సపోర్ట్ చేస్తాం తప్పకుండా. బీసీ వాదన రావాలి, బీసీలు బలపడాలి. 50-70 ఏళ్ళ నుంచి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదు ఈ పార్టీలు. ఇలా బీసీ వాదం ప్రమాదంలో పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఆ తీన్మార్ మల్లన్న, మల్క కుమరయ్య గారా, లేకుంటే ఇంకొక బీసీ నాయకుడా, దానం నాగేందరా, ఎవరైనా రానియండి, ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు అన్నప్పుడు తప్పకుండా మద్దతు ఇస్తాం. అది ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులనైనా ఎదగడానికి బీసీలు మద్దతు ఇస్తారు. గతంలో లేదు. బీసీలు ఎదగాలంటే వేరే అగ్రకులాలను తిట్టాలా? మీ తీన్మార్ మల్లన్న తిట్టడం అనేది తప్పది, ఆయన కూడా చెప్పినాము. ఉమ్, అది నోరు జారిండి ఆయన. మనిషి అన్నప్పుడు కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, ఉమ్, బట్ దాన్ని రిపీట్ చేయలే కదా ఆయన. ఉమ్. కాబట్టి తిట్టడం కరెక్ట్ కాదు, పాజిటివ్గా పోవాలి. ఉందా అంత స్ట్రెంత్ ఉందా? తీన్మార్ మల్లన్నకు సీఎం అయ్యేంత స్ట్రెంత్ ఉందా? రేవంత్ రెడ్డికి ఉండేను. జైల్లో ఓటుకున్న కేసులో చెంచల్గూడలో ఉన్నప్పుడు ఆయనకు స్ట్రెంత్ ఉండేనా? ఉమ్. ఉండేనా చెప్పు. రేవంత్ రెడ్డి చాలా 20 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు కదా. నేను ఎన్ని రోజుల నుంచి ఉండడానికి ఇంపార్టెంట్ కాదు. ఎన్టీ రామారావు 1 year బిఫోర్ రాజకీయాల్లో ఉన్నాడా? 9 నెలల్లో ముఖ్యమంత్రి కాలేదు. కాలం నిర్ణయిస్తుంది ఇవన్నీ. దానికి ఏమి అనుభవంతో కానీ, వయసుతో కానీ, డబ్బులతో కానీ దేంతో సంబంధం లేదు. మీరే చెప్తారు కదా రేవంత్ రెడ్డికి అనుభవం లేకనే ఇటువంటి పాలన ఉందని చెప్పేసి ఆయన మరి. ముఖ్యమంత్రి కావడానికి నేను అప్రిషియేట్ చేశాను. ఉమ్, ఎవరికి రాని అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలన చేయాలని అనుకున్నాం. ఆయన పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుగుతాడని అనుకున్నాం. ఆయన కూడా చెప్పిండు, నేను ఏ ఎన్నికల్లో గెలిచినా కూడా దానికి తగ్గట్టుగా నేను రైజ్ అయినా అని చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి స్థానానికి రైజ్ అయితలేడు ఆయన. ఆయన కావాల్సి ఉండే ఓ థింక్ ట్యాంక్ పెట్టుకోవాల్సి ఉండే. కేసీఆర్ మీదనో ఇంకోరి మీదనో మాట్లాడకుండా అపరిపక్వతతో మాట్లాడేదానికంటే తను ఏం చేయదలుచుకుంటూ చెప్పనుండే. కేసీఆర్ అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలను ఆయన ప్రూవ్ చేసి చూపెట్టాల్సి ఉండే. ఆయన 15,000 ఒక్కొక్క ఎకరానికి ఇస్తానన్నాడు కదా, కనీసం కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇవ్వాల్సి ఉండే. ఆయనకు ఫైనాన్సెస్ను ఎట్లా మేనేజ్ చేయాలనో తెలియదు.